ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఏంటి, 2025లో కూడా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఎందుకని నేర్చుకోవాలి, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, దాన్నే ప్రోగ్రామింగ్ అంటాం. అంటే డూ దిస్, క్యాలిక్యులేట్ దిస్, ఓపెన్ దిస్ అని మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్గా ఇవ్వడం. జనరల్గా ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్తో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనకు వచ్చిన లాంగ్వేజెస్లో మాట్లాడతాం, కానీ కంప్యూటర్స్కి మనకు వచ్చిన లాంగ్వేజ్ రాదు. కంప్యూటర్స్ మన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఇలాంటి లాంగ్వేజెస్ అర్థం చేసుకోలేవు. మనం చెప్పేది కంప్యూటర్కి అర్థం అవడం కోసం మనం కొన్ని లాంగ్వేజెస్ని ఇంట్రడ్యూస్ చేసాం, దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ సింటాక్స్ని యూస్ చేసి మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలం. పైథాన్, జావా, సి ప్లస్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్. టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని కొన్ని టైప్స్లో డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజెస్, సెకండ్ వన్ హై లెవెల్ లాంగ్వేజెస్. లో లెవెల్ లాంగ్వేజెస్లో మెషిన్ కోడ్ ఉంటుంది, లాంగ్వేజ్ అసెంబుల్ చేసి ఉంటుంది, అది కూడా కొంచెం ఫాస్ట్, నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది అది నేర్చుకోవడం. హై లెవెల్ లాంగ్వేజెస్లో పైథాన్, జావా, C++, ఈజీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. వాట్ ఆర్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ వాట్ ఆర్ దర్ యూజెస్? మనం పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఎక్కడ యూస్ చేస్తామో చూద్దాం. దాన్ని ఎక్కడ యూస్ చేస్తారు? AI, ML, డేటా సైన్స్, ఆటోమేషన్, వెబ్ డెవలప్మెంట్. పైథాన్ ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ హ్యూజ్ డిమాండ్ కూడా ఉంది. జావాని ఎక్కడ వాడతారు? ఆండ్రాయిడ్ యాప్స్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్. ఇది స్టేబుల్ అండ్ పవర్ఫుల్. పెద్ద కంపెనీస్ కూడా ఈ జావాని యూస్ చేస్తున్నాయి. జావా స్క్రిప్ట్ వెబ్సైట్ని డెవలప్ చేయడానికి అండ్ ఫ్రంట్ ఎండ్ని డెవలప్ చేయడానికి. జావా స్క్రిప్ట్ని ప్రెసెంట్ ఉన్న అన్ని వెబ్సైట్స్లో యూస్ చేస్తున్నారు. సి లాంగ్వేజ్ని సిస్టమ్ సాఫ్ట్వేర్లో, ఎంబెడెడ్ సిస్టమ్స్లో యూస్ చేస్తారు. ఇది ఒక ఫౌండేషన్ లాంగ్వేజ్ అండ్ వెరీ ఫాస్ట్. ప్లస్ గేమ్ డెవలప్మెంట్ కోసం అండ్ హై స్పీడ్ అప్లికేషన్స్లో కూడా ఈ C++ యూస్ చేస్తున్నారు. ఇది అన్ని చోట్ల యూస్ చేస్తున్నారు. SQL డేటాబేసెస్ అండ్ అనాలిటిక్స్లో యూస్ చేస్తున్నారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా అండ్ మేనేజ్ ద డేటా. షిఫ్ట్ అండ్ కాట్నీల్ iOSలో ఈ షిఫ్ట్ని వాడతారు. యాపిల్ సాఫ్ట్వేర్ మనం iOS అంటాం. కాట్నీల్ వచ్చేసి ఆండ్రాయిడ్స్లో యూస్ చేస్తారు. వై షుడ్ వి లెర్న్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకని నేర్చుకోవాలి? మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ అవుతుంది, హై పేయింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మనం యాప్స్ క్రియేట్ చేయొచ్చు, ఓన్ వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు, AI, డేటా సైన్స్, బ్లాక్ చైన్ లో మన కెరియర్ ని స్టార్ట్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ అండ్ స్టార్ట్అప్స్ అన్ని పాసిబుల్ అవుతాయి. హౌ టు స్టార్ట్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్? మనం బిగినర్సే కాబట్టి పైథాన్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్ అండ్ ఉప్స్ కాన్సెప్ట్స్. తర్వాత చిన్న ప్రాజెక్ట్స్ ట్రై చేయండి, క్యాలిక్యులేటర్, క్విజ్ యాప్, పోర్ట్ఫోలియో వెబ్సైట్, ఆటోమేషన్, స్క్రిప్ట్స్. ఇవన్నీ చెప్పే ఓకే భయ్యా, మరి ఎక్కడ నేర్చుకోవాలి? మీకు ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని వెబ్సైట్ నేమ్స్ కనిపిస్తున్నాయి చూసారా, మీరు అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. అండ్ ఆ వెబ్సైట్స్ నేమ్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా చూడండి ఒకసారి. సో ప్రోగ్రామింగ్ అనేది చాలా వాల్యుబుల్ స్కిల్ ఈ డిజిటల్ టెక్నాలజీ డేస్లో. సో ఈ రోజే మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం, మన ఫ్యూచర్ని చేంజ్ చేద్దాం.